ప్రకాశం జిల్లా నాగులుపాడు గ్రామంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, టీడీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలయానికి సుమారు 1200 ఏళ్ల చరిత్ర ఉందని అర్చకులు తెలిపారు. కార్తీక మాసంలో 12 రోజుల పాటు ఉదయం సూర్యకిరణాలు స్వామివారి విగ్రహంపై పడటం ఆలయ ప్రత్యేకత పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు దీక్షలు చేపట్టి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రామేశ్వర స్వామి పార్వతీదేవి ఈరోజు స్థాపించడం జరిగింది. ఎంతో ఆనందంగా, వైభవంగా, రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం దీపారాధన బాగా చేశారు. ఊరందరూ, మా గ్రామ పెద్దలు, కమిటీ, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో దీపారాధన చేశారు. ఈ యొక్క ఆలయం రామేశ్వర స్వామి మరియు రాహుకేతు క్షేత్రం. ఇది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. కావున ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. నమః. హరి ఓం. శ్రీ మహాగణపతి నమః. ప్రకాశం జిల్లా నాగులపులపాడు మండలం నాగులపులపాడు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత రామేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం, నాగులపులపాడులో వెలిసినటువంటి శ్రీ రామేశ్వర స్వామి వారి దేవస్థానం 1239వ సంవత్సరంలో పురాతన కాలం నుండి దేవాలయంలో స్వామివారు స్వయంభూగా వెలిచున్నారు. ఈ దేవాలయం గంటల నుండి 6:30 వరకు కూడాను ఈ విశేషమైన కార్యక్రమాన్ని భక్తులు తిలకించవచ్చు. ఈరోజు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మా నాగులపులపాడు గ్రామంలో ఉన్నటువంటి యువకులు మరియు పోలీసు వారు, వివిధ శాఖల వారు కూడా అందరూ సహాయ సహకారాలు అందించి వారి కృషిని ఎంతో అద్భుతంగా మాకు సహాయ సహకారాలు అందించి సంపూర్ణమైనటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంపూర్ణంగా వారికి